హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీలో మన వాణి కిచెన్లో హెల్తీగా చాలా టేస్టీగా హెల్తీగా మంచి ఫుడ్ అయితే పట్టుకొచ్చానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మాత్రం మీకైతే అర్థమైపోతుంది. ఇవండి ఇవి వచ్చేసండి రవ్వ లడ్డూలు అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. ఇంట్లో ఏమేమి ఉన్నాయో వాటితోనే రవ్వ లడ్డూలు చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే ఒక 1/2 kg రవ్వ తీసుకున్నానండి. ఈ రవ్వని మంచిగా వేయించుకోవాలండి. మంచిగా స్మెల్ ఫ్లేవర్ మంచిగా వచ్చేంత వరకు రవ్వనైతే వేయించుకోవాలి. చూడండి, 1/2 kg రవ్వ అయితే తీసుకున్నాను. ఈ రవ్వను 1/2 kg బెల్లం, 1/2 kg రవ్వకి 1/2 kg బెల్లం, తర్వాత ఒక 200 grams నువ్వులు తీసుకున్నానండి. బెల్లం ఒక సైడ్ కరగబెడుతున్నాను, ఎందుకంటే బెల్లంలో ఉష్కుంటుందని. తురిమిన వేసుకోవచ్చు, కానీ బెల్లంలో ఉష్కుండటం వల్ల కరగబెట్టాల్సి వస్తుంది. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో నువ్వులు వేసేయండి. ఫస్ట్ నువ్వులు వేయించండి. నువ్వులు నేనంటే 200 grams వరకు అయితే నువ్వులు తీసుకున్నాను. నువ్వులు వేయిస్తున్నాను. చాలా హెల్త్కి మంచిదండి నువ్వులు. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి, కీళ్ళ నొప్పి ఉన్న చాలా చాలా మంచిదండి. బొక్కలకు బలానికి, కాల్షియం, మెగ్నీషియం, ఇంకా చాలా చాలా విటమిన్స్ ఉంటాయండి. చాలా బలం నువ్వులు అంటే. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిదండి నువ్వులు. ఎవరైనా తినొచ్చు. కొంతమందికి మంత్రి ప్రాబ్లం ఉన్న నువ్వులు బెల్లం రెండు తినొచ్చు. చాలా చాలా హెల్తీ ఫుడ్ అని. నేను చక్కెర వేస్తే ఏంటంటే చక్కెర హెల్త్కి మంచిది కాదు కదా, అలా అని చక్కెర వేయట్లేదు, నువ్వులు వేస్తున్నాను. వేయించుకొని తీసుకోండి నువ్వులు. తర్వాత నెక్స్ట్ అండి, నువ్వులు కొంచెం చల్లరని ఇవ్వాలి. మంచిగా వేగాయి చూడండి, మంచిగా వేగాయి నువ్వులు అయితే మంచిగా వేగాయి, మీకు కనిపిస్తుండొచ్చు. తర్వాత అదే కడాయిలో రవ్వ వేసి వేయించుకోండి. రవ్వ మంచిగా వేగాలండి. మంచిగా వేగేంత వరకు మంచిగా వేయించుకోండి. మాడనివ్వద్దు రవ్వ, అసలు రవ్వ మాడకూడదు. మాడితే అనేది టేస్ట్ అనేది పోతుంది. వేస్తూనే ఉండండి. మంచిగా వేయించుకోండి రవ్వ. చూడండి, ఆల్మోస్ట్ ఆలోపు మనైతే రెడీ అవుతుంది. బెల్లము కరిగిపోతుంది. అటు బెల్లం కరిగిపోతుంది, ఇటు రవ్వ రెడీ అవుతుంది. రవ్వ ఒక దాంట్లో వేసుకొని రవ్వ వేగిపోయింది. చూడండి, అక్కడక్కడ కొంచెం మాడి ఉంటే తీసేయండి. నేను స్టీల్ దాంట్లో వేయించుకున్నందుకే కొంచెం లైట్గా మారింది. ఈ రవ్వ రెండు మిక్స్ చేసేయండి. కింద నువ్వులు ఉన్నాయి కదండి, రవ్వ నువ్వులు రెండు మిక్స్ చేయండి సమానంగా. నువ్వులు రవ్వ రెండు మిక్స్ చేయండి. ఇదైతే పిల్లలకైతే టిఫిన్లో స్నాక్స్ లెక్క పెట్టండి. చాలా బలం అండి. మనం పిల్లలకు చిప్స్ అవి ఇవి కొనిస్తాం షాప్లలో, అస్సలు మంచిగా అండి. షాప్లలో అయితే అస్సలు కొనియద్దు పిల్లలకి, హెల్త్కి అస్సలు మంచి కాదు. చూడండి, ఇలా మాడిపోయింది. మీరైతే మాడగొట్టకండి. నేనైతే మాడిపోయింది అయితే వేయలేదు. పిల్లలకైతే బయట ఫుడ్ అయితే అస్సలు మంచిది కదండి. చిప్స్ కానీ బయట ఏది మంచిది, ఇలా మనం ఇంట్లో చేసి పెడితేనే పిల్లలకు చాలా హెల్తీగా ఉంటుందండి. నేనైతే పిల్లల కోసమే చేస్తున్నాను. చాలా పిల్లలకి స్నాక్స్ కోసం తీసుకెళ్తారని పిల్లల కోసం చేస్తున్నానండి. చూడండి, కలుపుతున్నాను. నువ్వులన్నీ కలిసిపోయి మొత్తం కలిసిపోయేటట్టుగా కలిపేసేయాలండి. చూడండి, మనము రవ్వ లడ్డు తింటుంటే నువ్వులో క్రిప్సీగా వస్తాయండి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినవచ్చు అంటే అంత బాగా అనిపిస్తుంది. నువ్వులు అయితే చాలా బాగా అనిపిస్తుంది. నేను గజ్జలు చేసినా కానీ, కజ్జికాయలు అంటారు కొంతమంది, అవి చేసినా కానీ నువ్వులు అయితే కంపల్సరీ వేసాను. ఎందులో అని వేసాను. నాకు చాలా ఇష్టం. మెగ్గిన ఇష్టం అనుకుంటా. చాలా బాగుంటుందండి అలా వేస్తే. చూడండి, మనకైతే కరిగిపోయింది. బెల్లం అనేది కరిగిపోయింది. నేనైతే బెల్లం ఎప్పుడు తెచ్చినా నేను కడగబెట్టే పోస్తానండి. ఏ స్వీట్ రెసిపీ అయినా సరే కడగబెట్టి వడకట్టి పోస్తానండి. మీకు లాస్ట్లో చూపిస్తాను. అందులో ఉష్కు ఉంటుంది, దానివల్ల నేనైతే కడగబెట్టి పోస్తాను. మీరు బెల్లము వాటర్ అయితే కొన్ని వేసుకొని, బెల్లం కడగబెట్టుకొని, నేను చూశాను కదా, కొన్ని వేసుకొని ఎక్కువ వేయలేదు. బెల్లం కరగటం వల్ల మనకు వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నేనైతే వాటర్ ఎక్కువ వేయాలి. చూస్తున్నారు కదా, చూడండి, ఇలా ఉడబోసుకొని పోసుకోండి. కొంచెం జాలి పెద్దదైనా పర్లేదు. చూడండి, మంచిగా ఉడవస్తున్నాను. మీరు కొంచెం కొంచెం చూసుకుంటా దాని కన్సిస్టెన్సీ చూసుకుంటూ పోయండి. మరీ పల్సగా అయిపోతే లడ్డూలు కట్టడానికి వీలుగా ఉండదు. చల్లగా అయినాకంటే పోస్తున్నానండి, వేడిగా అయితే లేదు. మళ్ళీ ఇది ఏంటంటే పాకంలా వచ్చిందంటే, మనము లేత పాకం ఎలా చేస్తామో అలా వచ్చింది. ఏం పర్లేదు. లడ్డూలకి గట్టిగా ఏం మనకు అనుకోవచ్చు, పాకం అంటే గట్టిగా అయితే ఏమనుకోవచ్చు. గట్టిగా అయితే అస్సలు కావండి, నోట్లు వేసి కరిగిపోతాయి. చాలా చాలా బాగుంటాయి. మళ్ళీ చాలా రోజుల్లో నిల్వ ఉంటాయండి, అస్సలు ఖరాబ్ కావు. చూడండి, కొంచెం కొంచెంగా పోస్తున్నాను. మీరు ఇలా వడబోసుకొని మెల్లమెల్లగా వడబోసుకొని
లడ్డూలు అనేది కట్టుకోండి. అసలు చల్లగా అయింది. ఒక స్పూన్తో కలుపుతున్నా, కొంచెం గోరువెచ్చ ఉంది, స్పూన్తో కలిపితే మంచిగా వస్తుందని స్పూన్తో కలుపుతున్నాను. అంటే కొంచెం ఉంది, కొంచెం పోషాను, సరిపోతుందా సరిపోదా అని నేను చూస్తున్నాను. చూడండి ఇంకొంచెం పడుతుంది. మీకు బెల్లము అయిపోతే ఒక డౌట్ రావచ్చు, బెల్లము పాకం పట్టింది అయిపోతే ఎట్లా, బెల్లం వాటర్ అయిపోతే ఎట్లా అంటే మనం పాలు వేసుకోవచ్చు అండి. లేదు చక్కెర వేసుకున్నాను అనుకో, మనం హాఫ్ కేజీ చక్కెర వేసుకొని పాలు పోసుకోవచ్చండి. లేదు బెల్లము చక్కెర వద్దు అంటే నవ్వొత్తు అనేది, కండ చక్కెర నవ్వొత్తు అంటారు, కటిక బెల్లం అంటారు, దాన్ని తెచ్చుకోవచ్చు. వైట్గా సేమ్ చక్కెర లెక్క ఉంటుంది, కొంచెం పెద్ద సైజులు ఉంటుంది. కొన్ని ఒక్కొక్కసారి ఏమో ఇట్లా సేమ్ బెల్లం లెక్కన ఉంటుంది, వైట్గా ఉంటుంది. అది తెచ్చుకొని సమానంగా వేసుకోవచ్చు అండి. కాకపోతే స్వీట్ తక్కువ ఉంటుంది, అది హెల్త్కి మంచిదండి. దీని ప్లేస్లో అది వేసుకోవచ్చు. ఇంత ప్రాసెస్ ఎందుకు మేము చేయలేమంటే, అది వేసుకొని ఎలా కలుపుతారు అంటే పాలతోని మనం పాలతో లడ్డూలు కట్టొచ్చండి. ఈజీగా వస్తుందండి, పాలతో కడితే చాలా ఈజీగా వస్తుంది. పాలతో లడ్డూలు కట్టేయచ్చు. అట్లాగైనా బాగుంటాయని పాలతో లడ్డూలు కట్టినా ఏం ఖరాబ్ కాదు, వేస్ట్ అయితే అస్సలు కావండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంత బాగుంటాయి లడ్డూలు. నేను చాలాసార్లు అయితే చేశాను స్నాక్స్లో, కానీ చాలా వరకు అయితే ఇలాగే చేస్తానండి పిల్లల కోసము. చూడండి నాకైతే ఆరకారికి అయిపోయింది. బెల్లము రవ్వకు బెల్లానికి సరిపోయిందండి. చూడండి మంచి కలుపుతున్నాను, బాగా చూడండి, మంచి కలగలిపేసేయండి. చూసుకుంటూ పోయండి, ఎక్కువ పోయొద్దు. నాకైతే సరిపోయింది, మొత్తం కంప్లీట్గా సరిపోయింది. మీరు కొద్దిసేపు అయినాక అయినా లడ్డూలు చేయొచ్చు, లేకపోతే ఎంబడైనా చేయొచ్చు, ఏం పర్లేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు అనుకోవచ్చు మరి మెత్తగా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది అంటే, దేనికైనా ఏదో ఒక టెక్నిక్ ఉంటుందని. మనకు గట్టిగా బెల్లం సరిపోకపోతే కొన్ని పాలు పోసుకొని అయినా సరే లడ్డూలాగా కట్టుకోవచ్చు, అట్లయినా కట్టుకోవచ్చు అండి. చూడండి నాకైతే సరిపోయింది. మీకు సరిపోకపోతే కొన్ని పాలు అయితే పోసుకోండి. బెల్లం లేకున్నా బెల్లం ప్లేస్లో వాటర్ వేయకండి, పాలు పోసుకొని లడ్డూలు కట్టండి. గోరువెచ్చే పాలు అవసరం లేదు కానీ కాగబెట్టి చల్లార్చిన పాలు అయితే పోసుకొని లడ్డూలు అయితే కట్టండి. చక్కెర వేసేది ఉంటే, నేనైతే బెల్లం వేస్తున్నా కాబట్టి నేను పాలు పోయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది, చక్కెర వేసే ప్రాసెస్ తక్కువ ఉంటుంది. నేను కటిక బెల్లంతో ఇంకో లడ్డూలు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి లడ్డూలు కడుతున్నాను, చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి. నాది చెయ్యి చిన్నగా ఉంటుంది, చిన్న చిన్న లడ్డూలు వస్తున్నాయి, పెద్దగా వస్తలేదు. అయినా పిల్లలకు చిన్న చిన్నగానే బెస్ట్, పెద్దగా అయితే తినడు, సగం తిని సగం వదిలేస్తారు. పిల్లలకు అలాగనే బెస్ట్. చూడండి ఒక లడ్డు చేసేసాను, ఎంత బాగా వచ్చిందో. చాలా మంచిగా టేస్ట్ అయితే బాగుంటుందండి. బెల్లం చక్కెర కన్నా బెల్లంతోనే టేస్ట్ బాగుంటాయండి లడ్డూలు అయితే. నార్మల్గా ఏమంటారు చక్కెర గిన ఎక్కువ ఉండదు, షుగర్ తీపి గిన ఎక్కువ ఉండదు, అని నార్మల్గా ఉంటుంది బెల్లంతో. మీకు కావాలంటే మంచి మంచి క్వాలిటీ బెల్లం గిన తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అంటే బెల్లంతో. చూడండి ఒక్కొక్క లడ్డు కడుతున్నాను, చాలా ఈజీగా అయిపోతుంది అది ప్రాసెస్ అయితే. చాలా మనకు చేసినా కొద్ది ఇంకా ఇంకా చేయబుద్ధి అవుతుంది. చూడండి లడ్డూలు కడుతున్నాను. కట్టి సపరేట్ పెట్టేసేయండి. చూడండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే ఇంట్లో ఏది చేసినా కాదన్నా పిల్లలు తింటారు. మళ్ళీ ఫ్రెండ్స్కి గినిస్తారు, ఫ్రెండ్స్ గిన బాగా మంచిగా ఏమంటే ఎంకరేజ్ చేస్తారు, మీరు మంచిగా చేశారండి వంటలు అని బాగా ఎంకరేజ్ చేస్తారు ఫ్రెండ్స్ గిన. పిల్లలు అంటే చాలా పెద్దోళ్ళు ఏం కాదని, చిన్నపిల్లలే 10 years 11 years, చాలా మంచి ఇష్టంగా తింటారండి. ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ లెక్క పెడితే వాళ్ళకి స్టమక్ ఫుల్ అవుతుంది, మంచి హెల్తీకి మంచి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి. మన బయట ఖర్చు కింద తప్పుతుంది, అదే ఖర్చుతో మన ఇంట్లో వేసుకోవచ్చు. చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్గా లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి కొంచెం కొంచెం కట్టేస్తున్నాను. మనము కట్టడం అయితే ఈజీ, కానీ కొంచెం వేయించే వరకు అయితే కొంచెం హార్డ్ పని అండి. అంటే హార్డ్ ఏం కాదు, కానీ మనం ఈజీ అనుకుంటే ఈజీ, హార్డ్ అనుకుంటే హార్డే, కానీ కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ టైం పడుతుంది అంతే. హార్డ్ పని అయితే ఏం కాదు. కానీ చూడండి లడ్డూలు అయితే రెడీ అయిపోతున్నాయి. మీరు గిన ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు పాకం పట్టుడు ఇష్టం, ప్రాసెస్ ఎక్కువ అంటే తురిమి గిన కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి సన్న సన్నగా. మనం గజ్జలు గిరేది ఉంటుంది దాంతో తురిమి వేసుకోవచ్చు అండి. చూడండి మన లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ ఒకటి మా పాప తినేసింది, మధ్యలో ఒకటి మైనస్ అయ్యింది. పిల్లలు రెడీ అయ్యేదాకా ఆగరండి, అందరు పిల్లలు అంతే ఉంటారు. పిల్లలు అయితే రెడీ అయ్యేదాకా ఆగరు. ఇంకెందుకండి ఆలస్యం, మీ ఇంట్లో లడ్డూలు ఎలా వచ్చినాయో రెడీ చేశారో
చేస్తారో ఇలా నా వీడియో ఇలా నచ్చిందని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా చాలా మంచి రెసిపీ అండి. అయితే నేను మీదికించి నెయ్యి వేస్తున్నానండి, ఎందుకంటే పిల్లలకు నెయ్యి వేస్తే కొంచెం హెల్త్కి మంచిది కాదని నెయ్యి వేయలేదు, మీదికించి వేస్తున్నాను. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా లుక్గా ఎంత బాగా అనిపిస్తుందో. అన్నీ రెడీ అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ లడ్డూలను రెడీ అయ్యాక ఒక స్టీల్ డబ్బాలలో స్టోర్ చేసుకోండి. ఇంకెందుకంటే ఆలస్యం వెళ్ళామని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. చాలా చాలా బాగా వచ్చినాయండి. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.